బ్రేకింగ్ న్యూస్. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్దది, దేశంలోనే మొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్ కో గ్రూప్నకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమోనియా జర్మనీ, జపాన్కు ఎగుమతి కానుంది. అన్ని అనుమతులు పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో భారీ యంత్ర పరికరాలు ఏర్పాటు ప్రక్రియకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. గ్రీన్ కో గ్రూప్నకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు గత ఏడాది జనవరిలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇస్తూ జీవో విడుదల చేసింది. 10 బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆపరేషన్స్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, నిల్వలు, పోర్ట్ సేవలు వంటి అనుబంధ రంగాలలో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి కానున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక మైలురాయిని అందుకోబోతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ గ్రీన్ ఎనర్జీలో ఏపీ గ్లోబల్ హబ్ గా మారబోతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ నుంచి జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు గ్రీన్ ఎనర్జీ ఎగుమతులు జరగడంతో పాటు సుమారు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని లోకేష్ వెల్లడించారు. ఈ రోజు సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించబోతా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద, అలాగే దేశంలోనే మొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కాబోతా ఉంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్ కో గ్రూప్ చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమోనియా జర్మనీ, జపాన్ కు ఎగుమతి చేయబోతా ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో అన్ని అనుమతులు పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకోబోతా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో భారీ యంత్ర పరికరాలు కూడా ఏర్పాటుకు ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది.
గ్రీన్కో గ్రూప్ కు చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థకు గత ఏడాది జనవరిలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. $10 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటవుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాని నిర్వహణ, పునరాత్మక ఇంధనం, లాజిస్టిక్స్, నిల్వలు, పోర్టు సేవలు ఇలాంటి అనుబంధ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు ఎగుమతి కాబోతా ఉన్నాయి. భవిష్యత్తులో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయబోతా ఉంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియా భిన్నంగా ఈ ఉత్పత్తి జరగబోతా ఉంది. ప్రపంచం మొత్తం డీకార్బనైజ్ అలాగే నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్తు ఇంధనాలుగా మారబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలవబోతా ఉంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ ను గ్రీన్ ప్లాంట్ గా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. 495 ఎకరాల్లో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేస్తారు. తొలి దశలో 2027 నాటికి ఏడాదికి 5 టన్నుల అమోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 18,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. రెండో దశలో 2028 నాటికి టన్ను, మూడో దశలో 1.5 టన్నుల అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని దశల్లోనూ గ్రీన్ ఎనర్జీని మాత్రమే వినియోగించుకొని ఏకైక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు దేశంలోనే ఇదేనని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అవసరమయ్యే విద్యుత్ కోసం 7.5 గిగావాట్ల సోలార్ అలాగే విండ్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి 50 MV సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు 2GV సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రాజెక్ట్ అవసరాలకి గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునేందుకు ప్లాంట్ దేశంలో ఇదే మొదటిది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 90,000 కోట్ల రూపాయలుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.